హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 49 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవాళ నా 50th డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇంకా నేను 49 డేస్ కన్సిస్టెంట్గా ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా స్కిప్ చేయకుండా కన్సిస్టెంట్గా నేను నా వర్కౌట్ రొటీన్ పైన, నా ఫిజికల్ ఫిట్నెస్ పైన ఫోకస్ చేశాను. సో నా వీడియో చూస్తున్నవారు ఇవాళ నా 50th డే ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో చూసైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మీ ఫిజికల్ ఫిట్నెస్ పైన, మీ బాడీ అండ్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా చేంజెస్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, నిన్న మనకి 286 మెంబర్స్ ఉన్నారు, ఇవాళ 287 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ ఒక్కరు యాడ్ అయ్యారు. ఆ ఒక్కరు కూడా వెరీ స్పెషల్ టు మీ. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మన ఫ్యామిలీ మెంబర్గా యాడ్ అయినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో దట్స్ ఆల్ ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్. ఇవాళ నా 50th డే కూడా నాకు ఎంత హ్యాపీగా, ఎంత సర్ప్రైజింగ్గా ఉంది అంటే, నేను డే 1 స్టార్ట్ చేసేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నాకు అసలు 50th డేకి నాకు ఇలా 287 మెంబర్స్ వస్తారని కానీ, నా వీడియోస్ పట్ల కొద్దిగా పాజిటివిటీ వస్తుందని కానీ, మా ఫ్రెండ్స్ కానీ, కొంతమంది మా కాలేజ్ నాతో పాటు చదువుకున్నటువంటి కొంతమంది కానీ, చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నావు, మంచి ఎఫర్ట్ పెడుతున్నావు, ఇలా పాజిటివ్ కామెంట్స్ వస్తాయని కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నా చిన్నప్పటి నుంచి ఉన్న కొన్ని భయాలకి కూడా వాటిని అధిగమించి నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇష్టమైన పాటలు పాడడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, అది కూడా నేను యూట్యూబ్ ద్వారా, నా ఛానల్ ద్వారా నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసుకోగలిగాను. సో దాట్ క్రియేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ డోపమైన్ టు మీ. నాకు కొద్దిగా హ్యాపీ హార్మోన్ అన్నది రిలీజ్ అయింది. ఇంకా నాకు నేను యాక్చువల్గా కాలేజ్ అయిపోయే టైంకి, తర్వాత నేను జాబ్ సెర్చ్కి వెళ్ళే గ్యాప్లో నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట కొద్ది రోజులు. బట్ మళ్ళీ తర్వాత ఓసీ వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి నేను తర్వాత మళ్ళీ జాబ్ సెర్చ్కి వెళ్ళిపోయాను. ఆ గ్యాప్లో మనకి ఎస్ఏస్ రాయాల్సి ఉంటుంది అనమాట. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారు జనరల్ ఎస్ఏ అని ఉంటుంది. సో దాంట్లో కొద్దిగా కొటేషన్స్ కోట్ చేయడము ఇలా ఉంటుందన్నమాట. సో ఆ కొటేషన్స్ కోట్ చేయాలని అన్నప్పుడు కొన్ని కొటేషన్స్ నేను మెమరైజ్ చేసుకున్నాను అనమాట. దాంట్లో నాకు ఒక కొటేషన్ ఇప్పుడు గుర్తు వస్తుంది. పైగా ఇప్పుడు సందర్భానుసారంగా నేను అది చెప్పాలని అనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారందరికీ కూడా నేను ఇది చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమి లేదు, డోంట్ ఆస్క్ ఫర్ పర్మిషన్ టు ఫ్లై బికాస్ ద వింగ్స్ ఆర్ యువర్స్ అండ్ ద స్కై బిలాంగ్స్ టు నో వన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఫ్లై చేయడానికి మనకి రెక్కలు లేవు, కానీ రెక్కలు ఉంటే ఫ్లై చేయడము ఇన్ ద సెన్స్ మన ఇష్టాలు, మన కోరికలు, మన యాంబిషన్స్, మన ఎయిమ్స్, మన గోల్స్ అవి నెరవేర్చుకోవడానికి మనం ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, వింగ్స్ మనవి, స్కై ఆకాశము అది ఎవరి సొత్తు కాదు, అది ఎవరి సొంతము కాదు. స్కై బిలాంగ్స్ టు నో వన్. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ మై ఫేవరెట్ కోట్ అనమాట. Don't ask for permission to fly because the wings are yours and the sky belongs to no one. Yeah, 50th డే కదా, నేను యాక్చువల్గా చాలా కొద్దిగా ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకొంచెం ఎక్కువ డ్యాన్స్ మూవ్స్ అలా చేద్దామని అనుకున్నాను ఇవాళ. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ టుడే ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ అనమాట. సో నాకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద రీజన్ నేను హై ఎనర్జీ లెవెల్ ఏం చేయట్లేదు. నేను ఈ యోగా ఎక్సర్సైజ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు 50 డేస్ అయింది కదా. సో ఈ 50 డేస్ టైంలో అడపా నన్ను కొంతమంది, మా ఫ్రెండ్స్ కానీ, కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ నన్ను పీరియడ్స్ టైంలో యోగా చేసుకోవచ్చా అని అడిగారనమాట. పీరియడ్స్ టైంలో లక్షణంగా యోగా చేసుకోవచ్చు, కానీ కొంతమంది పీరియడ్స్ టైంలో మేము అస్సలు ఏమి చెయ్యలేము అనే మైండ్ సెట్తో ఉన్నవారు హ్యాపీగా మీరు ఏం నిరభ్యంతరంగా, అసలు ఏం పర్లేదు, ఆ 3 డేస్ కానీ 5 డేస్ కానీ కంప్లీట్ రెస్ట్ తీసేసుకొని విత్ బౌన్స్డ్ బ్యాక్ ఎనర్జీ లెవెల్స్తో మీరు హ్యాపీగా మళ్ళీ యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరైతే హ్యాపీగా చేసుకోగలం మేము అనే మైండ్ సెట్తో ఉంటారో వారు ఎలాంటివి చేసుకోవాలి, ఎలాంటివి చేసుకోకూడదు అన్న సందేహాలు ఉన్నట్లయితే
ఎలాంటి చేసుకోవచ్చు అని అంటే ఈజీగా బ్రిస్క్ వాకింగ్ చేసుకోవచ్చు, కొద్దిగా తేలికపాటి యోగా ఆసనాస్ వేసుకోవచ్చు, తేలికపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనమాట. ఏవి చేయకూడదు అని అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు, జిమ్కి వెళ్ళడాలు గట్రా చేయకూడదు, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయకూడదు. సో ఇలా కొన్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని అంటే లైక్ సాత్విక ఆహారం తీసుకోవచ్చు అనమాట. అంటే కొద్దిగా ఇవాళ నేను సిన్స్ ఇట్ ఈస్ మై ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో టు కంట్రోల్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నా హార్మోన్స్ అన్నీ మళ్ళీ దారికి చక్కగా నడిచేలాగా నేను తెచ్చుకోవడం కోసము ఇవాళ నేను మార్నింగ్ లైక్ గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ తిన్నాను, అంటే పెసల స్ప్రౌట్స్ తిన్నాను. టమ్మీకి హ్యాపీగా ఉంటుంది, హార్మోన్స్కి హ్యాపీగా ఉంటుంది. సో అలా సాత్విక ఆహారం తినండి. ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలనంటే ఎక్కువ మసాలా ఐటమ్స్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇంకా ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది బెటర్. కొంతమంది పెరుగు అవాయిడ్ చేయండి పీరియడ్స్ టైంలో అని చెప్తారు. నేనైతే నాకు కొద్దిగా బాడీని కూల్ చేసుకోవాలని అనిపిస్తుంది, ఎక్కువ హీట్ అనిపిస్తుంది ఆ టైంలో. సో నేను కొద్దిగా తగ్గు మోతాదులో నేను పెరుగు అనేది తీసుకుంటాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అనమాట. మీ శరీర ధర్మాన్ని అనుసరించి ఎక్సర్సైజెస్ చేసుకోవడమైనా కానీ, ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదైనా సరే మీ శరీర ధర్మాన్ని అనుసరించి మీ శరీరం నిర్ణయించే పద్ధతిలో మీరు వెళ్ళండి. కొద్దిగా అటు ఇటు మరీ ఎక్స్ట్రీమ్స్ ఉన్నవారు కొద్దిగా చేంజెస్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఇంకా ఇవాళ రేపు పీరియడ్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నదానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ రేపు ఆడపిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే చిన్న వయసులోనే 6th క్లాస్ అంటారు, 7th క్లాస్ అంటారు, పాప పెద్ద మనిషి అయిందండి, ఫంక్షన్ చేస్తున్నాము, తప్పకుండా రావాలని ఇన్విటేషన్ వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి బాధతో, భయంతో కూడిన ఆలోచనలు రన్ అవుతాయన్నమాట మైండ్లో. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున వారికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి అన్న భయం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లికి ఉంటుందన్నమాట. అది ఎందుకు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇవాళ రేపు ఫుడ్ ఈజ్ పొల్యూటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. సో దానికి తగ్గట్టు మనకి బాడీకి శారీరక శ్రమ అనేది లేదు. పిల్లల్ని ఆడుకోనివ్వట్లేదు, వారి వయసు ఏంటని చూడట్లేదు. ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టేసుకుంటున్నాము 4 గోడల మధ్యలో, హోంవర్క్స్ రాస్తారు, తర్వాత ఫోన్ కానీ టీవీ కానీ అలవాటు పడిపోతూ ఉన్నారు. ఆడుకోవడానికి మన పిల్లలు వెళ్ళినా కూడా మిగతా పిల్లలు ఉండట్లేదు, మిగతా పిల్లలు ఏదో ఒక యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నారు. సో పిల్లలు ఆడుకునే పిల్లలే కరువైపోయారనమాట ఇవాళ రేపు. అందుకు ఎర్లీ ప్యూబర్టీస్ వస్తున్నాయి. ఇంకా పిల్లలకి చాలామందికి కొద్దిగా యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ, కరాటే, తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో భాగం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది డాన్స్ క్లాసెస్కి వెళ్తారు. డాన్స్ క్లాసెస్కి వెళ్ళినా కూడా వారి బాడీకి తగు మూమెంట్ అనేది దొరుకుతుందనమాట. సో ఇలా ఏదో ఒక ఫిజికల్ మూమెంట్ అనేది చేసుకోండి. ఇవాళ అయితే నేను నా 50th డే ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్లో నేను ఓన్లీ మైల్డ్ ఎక్సర్సైజెస్, కొద్దిగా స్ట్రెచెస్, కొద్దిగా యోగా ఆసనాస్ వాటిపైన చేస్తాను, అవే చూపిస్తాను. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తాను. ప్లీజ్ ఫాలో మై యోగా ఆసనాస్ రొటీన్ యాజ్ వెల్. ఇంకా పీరియడ్స్ టైంలో ఎందుకు మనము గుళ్ళకు వెళ్ళకూడదు అని అడుగుతారు కదా చాలామంది. ఎందుకు వెళ్ళకూడదు అంటే పీరియడ్స్ టైంలో ఋతుక్రమం అంటే ఏంటి, బ్లడ్ ఫ్లో అన్నది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. మన బాడీలో మన శరీర ధర్మం ప్రకారము రక్త సరఫరా అన్నది కిందికి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే పూజలు, ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల అది విరుద్ధ దిశగా, అంటే శరీరానికి మన బ్రెయిన్కి సర్క్యులేషన్ అనేది పెరుగుతుందన్నమాట. అందువల్ల అది శరీరానికి విరుద్ధం కదా. మన శరీరం ఏం చేస్తూ ఉంటుంది, పీరియడ్స్ టైంలో బ్లడ్ని కిందికి డౌన్వర్డ్ ఫ్లోలో వెళ్ళేలాగా సరఫరా చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, పూజలు, ఎక్సర్సైజెస్ ఇలా హై ఇంటెన్సిటీ థింగ్స్ చేయడం వల్ల మన బ్రెయిన్కి హై డోపమైన్ కానీ, హై ఆక్సిటోసిన్స్ కానీ జనరేట్ అయిపోయి బ్లడ్ ఫ్లో అన్నది బ్రెయిన్కి ఎక్కువ సరఫరా అవ్వాలని ట్రై చేస్తుంది. సో అది రెండు విరుద్ధమైన చర్యల వల్ల మన శరీరము అస్తవ్యస్తానికి గురవుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు పీరియడ్స్ టైంలో 3 days కానీ 5 days కానీ పూజలు వద్దు, ఎలాంటి హై ఇంటెన్సిటీ వర్క్స్ వద్దు అని చెప్పి మనకి ఆడవారికి రెస్ట్ ఇచ్చేవారనమాట. అది మనం నయానో భయానో అవన్నీ పాటించేవారం కూడా అప్పుడు.
అవన్నీ ఈ మధ్య కాలంలో పాటించకపోవడం వల్లే మనకి ఈ బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. పీరియడ్స్ టైంలో యోగా చేయడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అని అంటే మన యుటరస్‌కి బ్లడ్ ఫ్లో అన్నది సవ్యంగా జరుగుతుందనమాట. ఆ బ్లడ్ ఫ్లో అన్నది సవ్యంగా జరగడం వల్ల పీరియడ్స్‌లో ఉండేటువంటి పీరియడ్ క్రాంప్స్, బ్లోటింగ్ అంటే కడుపుబ్బరం అంటారు కదా! సో, అది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా బ్యాక్ పెయిన్ చాలామంది కంప్లెయింట్ చేసేది ఫస్ట్ థింగ్ బ్యాక్ పెయిన్ అంటారనమాట. సో, ఆ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. యాక్టివ్ అవుతారనమాట. మన బ్రెయిన్‌కి ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్‌లో ఒకటైనటువంటి ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి మన బాడీకి, మన బ్రెయిన్‌కి చాలా హెల్తీగా ఉంటుందనమాట. మనం ప్లెజెంట్‌గా ఉండగలము. ఎలాంటి డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేయగలమనంటే పీరియడ్స్ టైంలో చాలామందికి యాంగర్ ఉంటుంది. యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోగలము. ఇంకా చిరాకు ఉంటుంది, అసహనం ఉంటుంది, లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇంకా ఈ పీరియడ్ క్రాంప్స్, బ్లోటింగ్ వీటన్నిటి నుంచి మనము రిలీఫ్ పొందగలం అనమాట. సో, పీరియడ్స్ టైంలో కూడా యోగా చేసుకోవచ్చు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమి చేయకుండా అలా ఉండిపోవడం కంటే కొద్దిగా మన బాడీని స్ట్రెచ్ చేసుకోవడం వల్ల మనకి హాని ఏం జరగదు, కొద్దిగా మేలే జరుగుతుంది. సో, దయచేసి పీరియడ్స్ టైంలో యోగా కొద్దిగా చేసుకోండి, పర్లేదు. అస్సలు మేము చేయలేమన్నవారు మీరు యాజ్ యూ విష్ యూ కెన్ టేక్ రెస్ట్ అండ్ దెన్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ ద బౌన్స్డ్ బ్యాక్ ఎనర్జీ లెవెల్స్. మేబీ 3 days తర్వాత, 5 days తర్వాత యూ కెన్ ఫాల్ ఇన్ టు యువర్ రొటీన్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. 50th డే మీరెవరు క్లాప్స్ కొట్టరు, సో నేనే కొట్టేసుకుంటాను. కంగ్రాచులేషన్స్ సువర్ణ ఆన్ యువర్ 50th డే మైల్ స్టోన్ ఆఫ్ ఫిట్నెస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.
థ్యాంక్ యూ.